బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తాననలేదా? నా ఇంటికి వచ్చిన విషయం మర్చిపోయారా? నిజం కాదని గుండెపై చేసుకొని కేటీఆర్ చెప్పగలవా? నిన్న దాదాపు కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ మధ్యన విపరీతమైన లొల్లి, ఒకరిపైన ఒకరు. ఇక దాదాపుగా నిన్న సీఎం రమేష్ గారు ఏం చేసిర్రు, మొత్తం విప్పేసిండు. ఇక మొన్నటి వరకు కూడా మనకు ఒకటి ఉండే, ఏది, మేము ఏ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీ అనేది ఏ పార్టీలో చేరదు, మేము స్వతంత్రంగా పోటీ చేస్తాం, మేము కష్టపడి ఉద్యమాలు చేసి మా పార్టీని మేము గెలిపించుకున్నాం, అన్ని కల్లిబొల్లి మాటలు, వివిధ పార్టీలు బీజేపీలో చేరుతామని, వివిధ పార్టీలో చేరుతామనే మాటల్లో విశ్వాసం లేదు, నిజం లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో గాఢంగా బలంగా చెప్తూ వచ్చారు. కానీ నిన్న సీఎం రమేష్ మొత్తం ఉన్నది లేనిది ఆయన దాదాపుగా ఆయనకు జరిగిన ప్రతి అనుభవాన్ని కూడా మీడియా సమావేశంలో పత్రికాముఖంగా చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయినప్పుడు ఆ లిక్కర్ కేసులో కవిత గారు జైలు పాలైనప్పుడు దానికి సంబంధించి బీఆర్ఎస్లో పార్టీని విలీనం చేద్దామనే విషయానిపైన కూడా సీఎం రమేష్తో మాట్లాడిన విషయాలన్నీ కూడా ఈయన పత్రికాముఖంగా స్పష్టంగా చేశాడు. ఆ యొక్క వార్తను మనం కనుక స్పష్టంగా బ్రీఫ్గా చూసినట్టయితే, అనవసరంగా నన్ను గెలికితే చాలా నిజాలు చెప్తా, సిరిసిల్లాలో ఎమ్మెల్యేగా ఎలా గెలిచావో చెప్పమంటావా, మాల్దీవ్ అమెరికా వెళ్ళి నువ్వు ఏం చేసావో నాకు తెలుసు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన కామెంట్స్ చాలా చెప్పాడు. మరి అమెరికా, మాల్దీవ్స్ నువ్వు ఏం చేసినావు కూడా నాకు తెలుసు అని చెప్పాడు. అలాగే అసలు సిరిసిల్ల ఎమ్మెల్యేగా నువ్వు ఎట్లా గెలిచినావు కూడా దానికి సంబంధించిన సమాచారం కూడా నా దగ్గర ఉన్నది, నన్ను అనవసరంగా గెలికినావు నువ్వు, ఇక విను నేను చెప్తా అన్నట్టుగా సీఎం రమేష్ నిన్న అద్భుతమైన ప్రసంగం ఈ యొక్క కేటీఆర్ పైన చేయడం జరిగింది. ఆయన తక్కువ తినలే, ఆయన కూడా సీఎం రమేష్ మీద చాలా అద్భుతంగా కామెంట్ చేసిండు, ఈయనేం ఊక్కోలే. ఒకసారి చూద్దాం రమేష్ గారిది. తెలంగాణ కాంట్రాక్ట్ పనులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన కామెంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై విచారణ ఆపితే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తానని అనలేదా? మా ఇంటికి వచ్చిన విషయం మర్చిపోయారా? కేటీఆర్ కోరిక మేరకే నేను బీజేపీ పెద్దలను కలిశాను. బీఆర్ఎస్ అయిపోయిన పార్టీ తమకు అవసరం లేదు అని అన్నారు. ఇది నిజం కాదని కేటీఆర్ గుండె మీద చేయి వేసుకొని చెప్పగలరా అని సీఎం రమేష్ సవాల్ విసిరారు. శనివారం ఆయన ఏపీలోని అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు 300 ఓట్లు మెజారిటీతో సిరిసిల్లాలో ఏ విధంగా ఎమ్మెల్యేగా గెలిచారో చెప్పమంటావా కేటీఆర్ అని ప్రశ్నించారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ కంచ గజ్జిబౌలి పలు కంపెనీ టెండర్లు వేశాయని, అందులో తనకు టెండర్ రాలేదని, అన్ని నిబంధనల ప్రకారం రుత్విక్ కంపెనీకి టెండర్లు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. టెండర్ల విషయంలో వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడని, ఎవరితోనైనా దోస్తన చేస్తే టెండర్లు ఇస్తారా అని నిలదీశారు. బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ ఒప్పుకోలేదని కక్షగట్టి కేటీఆర్ తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ 10 ఏళ్ల అధికారంలో ఉండి చేసినవన్నీ తనకు తెలుసన్నారు. మాల్దీవ్, అమెరికా ఎలా వెళ్లారో, ఏం చేశారో కూడా తనకు తెలుసని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని సిబిఐ విచారణకిస్తానని కూడా చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా ప్రతి టెండర్ విషయంలో కానీ ఇది అది చేసిన తర్వాత కూడా సిరిసిల్లాలో మొట్టమొదటి తన పోటీ చేసినప్పుడు అప్పుడు మహాకూటమి అని చెప్పేసి టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అప్పుడు సిరిసిల్లా నియోజకవర్గం నుంచి కేటీఆర్ గెలిచే పరిస్థితి లేదట. అప్పుడు గెలవడానికి నువ్వు ఏ విధంగా ప్రయత్నం చేసావు నా దగ్గర ఆధారం ఉంది అని కూడా చెప్పారు. నువ్వు అప్పుడప్పుడు మాల్దీవ్స్కు, అమెరికాకు వెళ్తావు, ఎందుకు వెళ్తావు, ఏం చేస్తావు అనేది కూడా నాకు ఆధారం ఉంది నా దగ్గర అని కూడా చెప్పావు. అరే, ఫ్రెండ్షిప్ చేసినపై నీతోని దోస్తన చేసి ఇంతేనా? అంటే మీ యొక్క బీఆర్ఎస్ పార్టీని ఏది బీజేపీలో కలపబోతే కక్షగట్టుడేనా?
నీకు నచ్చినట్టు మాట్లాడేనా, నాకు ఈ టెండర్ వచ్చింది ఆ టెండర్ వచ్చింది ఇదేనా అని మాటలు? నా దగ్గర కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు పేజ్ నెంబర్ 7లో చూసినట్టయితే ఈడీకి ఇస్తానని హెచ్చరించారు. ఈడీకి ఇస్తా, దాంట్లో ఎలాంటి నాకు సందేహం లేదు, ఎలాంటి భయం కానీ ఏది కూడా లేదు. నువ్వు ఎన్ని అయితే నా మీద వ్యాఖ్యలు చేశావో నా దగ్గర కూడా నీకు సంబంధించిన సమగ్ర సమాచారం నా దగ్గర కూడా ఉంది. దానికి సంబంధించిన వివరాలు నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను కూడా మళ్ళీ ఇక్కడ వివరించాడు. చెల్లి పోరుతో మతి భ్రమించిన వ్యాఖ్యలు. ఈయనకి ఏం లేదు, చెల్లెలతో విపరీతంగా కుటుంబ కలహాలు వస్తున్నాయి, అతనికి మతి భ్రమించింది, అందుకే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పేసి సీఎం రమేష్ గారు వివరంగా చెప్పడం జరిగింది. ఏపీలో వైసీపీ అధినేత జగన్కు తన సోదరి షర్మిలాకు గొడవలు ఉన్నట్లే తెలంగాణలో చెల్లెలి పోరుతో కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని సీఎం రమేష్ హాట్ కామెంట్ చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ టీడీపీ పొత్తు ఉంటుందని, అప్పుడు బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవని తెలిసి కేటీఆర్ ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో సుమారు 7 లక్షల కోట్ల కాంట్రాక్టర్లు ఇచ్చామన్నారు. అవి ఎవరెవరికి ఇచ్చారు, అందులో ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నది తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. దమ్ముంటే రండి, మీరు చెప్పిన చోటుకు వచ్చి మీడియా సమక్షంలో చర్చిద్దాం అని సవాల్ విసిరారు. అనవసరంగా తనను గెలికితే ఇంకా మీ గురించి చాలా నిజాలు చెప్పాల్సి వస్తుందని హెచ్చరించాడు. అనవసరంగా నన్ను గెలవకండి, గెలిస్తే మీ గురించి చాలా విషయాలు చెప్పే పరిస్థితి వస్తుందని కూడా చెప్పాడు. అంటే దాదాపుగా ఇక్కడ ఏ విషయంలో కూడా ఈ మన బీజేపీ ఎమ్మెల్యే సీఎం రమేష్ గారు ఎక్కడ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఎప్పుడైతే కేటీఆర్ ఘాటుగా ఇతనిపై విమర్శ చేశాడో ఏ విషయాన్ని కూడా ఇతడు కూడా ఘాటుగానే విమర్శించాడు. ఆయనే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఏపీలో జగన్ గద చెల్లెలు పోరు ఏ విధంగా అయితే ఉందో ఇతనికి కూడా తన చెల్లెల కవిత్వాన్ని విపరీతమైనటువంటి ఈ యొక్క లొల్లులతోని ఇతడు ఏం మాట్లాడుతుండో తెలుస్తలే అని చెప్పాడు. ఇక రాబోయే ఎలక్షన్లో కూడా ఏం చెప్పాడు ఇక్కడ, దాదాపుగా బీజేపీ టీడీపీ ఒకవేళ పొత్తుందంటే బీఆర్ఎస్కు కనీసం పుట్టగతులే ఉండయి. ఇక బీఆర్ఎస్ గెలవడం అనేది కష్టమే. మరి గెలుస్తామో గెలవమనే అపోహలు అనుమానాలు కూడా నీకు బాగా ఎక్కువైపోయినాయి. దీనివల్ల నీకు నచ్చినట్టు మాట్లాడుతున్నావు. చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా అనవసరంగా నన్ను గెలికినవు. నేను నా జాగల నా యొక్క పదవితోని నా యొక్క ఎంపీ పదవితోని నా పనులేందో నేను చేసుకుంటున్నాను. ఏదైనా సరే ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఫ్రెండ్గానే ఉండే పరిస్థితి ఉంటే బాగుండు అన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది. అయినా ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజానీకం చూస్తారు. ఎందుకంటే ప్రజలు ఓట్లేసేది ప్రజలే, తుది నిర్ణయం చేసేది కూడా వాళ్ళే. కానీ ఇంత సుదీర్ఘమైనటువంటి నాయకులు కూడా వాళ్ళకు సంబంధించిన వ్యాఖ్యలు కూడా మాట్లాడేటప్పుడు ప్రజానికంగా మనం మాట్లాడుతున్నాం, మీడియా ముందు మాట్లాడుతున్నాం అనే విషయాలు కూడా చూసుకుంటే మంచిది.